ప్రేక్షకులకు నమస్కారం. దైవీ ప్రణాళికను అనుసరించిన దేశాలు మాత్రమే రానున్న మహా వినాశనాన్ని తప్పించుకుని స్వర్గీయ పరిస్థితులను పొందగలుగుతాయి. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, సాధనా విధానాలను ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా అందచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా తరచుగా తెలియజేయడం జరుగుతోంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ఆధ్వర్యంలో సూక్ష్మ జగత్తులో జరుగుతున్న కార్యక్రమాల యొక్క ప్రేరణ వలన సమీప భవిష్యత్తులో ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాలలో మనిషిలో దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఉజ్వల భవిష్యత్తు. దీనికి విరుద్ధంగా ఉన్న ఆ మహా వినాశకర పరిస్థితులు ఏమిటి అంటే, ప్రస్తుతం ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాలు అనుసరిస్తున్న విధానాల వలన ఈ ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఇది మహా వినాశకర పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఈనాటి ఈ వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ మహా వినాశనాన్ని తప్పించుకొని భూమి స్వర్గంగా మారే ఆ ఉజ్వల భవిష్యత్తును మానవజాతి పొందగలుగుతుంది. 2025వ సంవత్సరంలో నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి 2025వ సంవత్సరం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో అలికింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం గత సంవత్సరం చాలా తరచుగా చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని 2025 నాటికి గుర్తిస్తామని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే చెప్పడం జరిగింది. దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యం పొందడానికి అవసరమైన కొన్ని కీలకమైన సంఘటనలు 2025లో జరిగినప్పటికీ కూడా సామాన్య ప్రజలు ఆ మార్పులను గుర్తించే ఆ స్థాయిలో మార్పులు జరగకపోవడం వల్ల ఈసారి కూడా కొంచెం నిరాశనే పొందడం జరిగింది. దైవీ ప్రణాళికకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడతాయి అని ఆశించి చివరికి కొంచెం నిరాశను పొందడం అనేది గత 25 సంవత్సరాల్లో ఇప్పటికి 4 సార్లు జరిగింది. ఆ 4 సందర్భాలు ఏంటంటే, 2000 సంవత్సరంలో ఒకసారి, 2011, 2019, 2025 ఈ 4 పర్యాయాల్లో కూడా ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన ఆ వ్యవస్థలు ప్రాచుర్యం పొందుతాయి అని ఎదురు చూడడం జరిగింది. కానీ కొంచెం నిరాశనే పొందడం జరిగింది. ఈ 2000 సంవత్సరం, 2011, 2019, 2025 ఈ 4 సంవత్సరాలు కూడా దైవీ ప్రణాళికకు సంబంధించిన కీలకమైన సంవత్సరాలు. అందులో మొట్టమొదటి కీలకమైన సంవత్సరం ఏంటి అంటే 2000 సంవత్సరం. 2000 సంవత్సరం తర్వాత భూమి స్వర్గంగా మారుతుంది అని విశ్వకర్మ కిరణాల యొక్క ప్రభావంతో రాత్రికి రాత్రే కుచేలుడి యొక్క గ్రామం సుధామానగర్గా ఎలా మారిపోయిందో ఆ విధంగానే రాత్రికి రాత్రే భూమి స్వర్గంగా మారిపోతుంది అని మాస్టర్కే చెప్పేవారు. సుధాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుచేలుడు, తర్వాత అతను ఊరు తిరిగి వచ్చేసరికి ఆ రాత్రికి రాత్రే ఆ కుచేలుడి యొక్క గ్రామం కాస్త సుధామానగర్గా మారిపోతుంది విశ్వకర్మ కిరణాల యొక్క ప్రభావంతో. అదేవిధంగా భూమి కూడా రాత్రికి రాత్రే స్వర్గంగా మారిపోతుంది అని అంతగా చెప్పేవారు ఈ 2000 సంవత్సరం గురించి. 1999 డిసెంబర్ 31 రాత్రి మేము గుంటూరులో సప్తరిషాశ్రమంలో మాస్టర్ ఆర్కే దగ్గర ఉన్నాం. అప్పట్లో మేము అది 25 సంవత్సరాల కిందటంటే మాది ఇంకా చాలా చిన్న వయసు. ఇప్పుడు 58 అంటే 33 సంవత్సరాల వయసు. ఆ గురువు చెప్పింది అలా అమాయకంగా నమ్మే వయసు కాబట్టి చాలా అమాయకంగా నమ్మేసాము అందరం కూడా. నమ్మకం ఏమీ అది ఊరికే పోలేదు, కానీ
మేము ఎదురు చూసాం కూడా తెల్లారిసరికి ఇంక భూమి స్వర్గంగా మారిపోతుంది అని. ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి. కానీ ఆ 2000 సంవత్సరం గురించి, ఆ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత గురించి మాస్టర్కి అంతలాగా చెప్పేవారు. ఆ 2000 సంవత్సరం వచ్చిన తర్వాత 2000 సంవత్సరం మార్చి ఆ ప్రాంతంలో మాస్టర్కే చెప్పింది ఏంటంటే, సూక్ష్మ జగత్తులో అవతారమూర్తి యొక్క దుష్టశిక్షణ కార్యక్రమం పూర్తయిపోయింది. ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న దుష్టత్వం అంతా కూడా ఆ దుష్టత్వం యొక్క కళేబరాలు మాత్రమే. వాటిలో ఆ దుష్టత్వంలో ప్రాణం లేదు. ఉఫ్ అంటే ఎగిరిపోతుంది దుష్టత్వం. కానీ ఉఫ్ అనేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పడం జరిగింది మాస్టర్కి. అంతేకాకుండా ఆయన యొక్క దుష్టశిక్షణ కార్యక్రమాలు పూర్తయిపోయాయి కాబట్టి శిష్టరక్షణ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి అని కూడా మాస్టర్కే చెప్పడం జరిగింది. గురువుల యొక్క కార్యక్రమాలు సూక్ష్మ జగత్తులో జరుగుతాయి అని, ఒక బ్లూ ప్రింట్ని వాళ్ళు అక్కడ పెట్టుంచుతారని, ఒక నమూనాను అక్కడ పెట్టుంచుతారు అని, భౌతిక జగత్తులో అవి ఎప్పటికి నెరవేరుతాయి అనేది మానవజాతి యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అని కూడా ఆ సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. ఆ 2000 సంవత్సరం తర్వాత భారతీయ కుటుంబ జీవిత విధానం, యోగా, ఆయుర్వేదం ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం ప్రారంభమయ్యాయి. అంచేత అతి త్వరలో ఈ భారతీయ ఆధ్యాత్మికత ప్రాచుర్యాన్ని పొంది, ఈ భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొంది భూమి స్వర్గంగా మారుతుంది అని భావించేవాడిని. ఈ భారతీయ సంస్కృతి అందజేసిన ఆత్మవత్ సర్వభూతేషు వసుదైక కుటుంబకం, ఈ 2 సిద్ధాంతాలని మానవ సమాజం అంగీకరించి ఈ ఆత్మవత్ సర్వభూతేషు వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం అనే భావంతో ఇప్పుడున్న రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలు మారినట్లయితే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రపంచం అంతా కూడా మనమంతా ఒకే కుటుంబం, అన్ని జీవుల్లో కూడా ఆత్మే ఉంటుంది. ఈ 2 సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి. ఒక రాజకీయ రంగం ఎలా ఉందంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ దేశానికి ఆ దేశమే ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలా కాకుండా ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబము, దానికి తగినట్టు రాజకీయ విధానాలు ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దబడాలి. ఆర్థిక విధానాలు కానీ, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క విధానాలు ఈ 2 సిద్ధాంతాలకి అనుగుణంగా తీర్చిదిద్దబడినప్పుడు భూమి స్వర్గంగా మారుతుంది అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పడం జరిగింది. ఇంచేత అటువంటి భారతీయ కుటుంబ జీవిత విధానం ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నదే. ఆత్మవత్ సర్వభూతేషు, కుటుంబంలో అందరినీ కూడా మనం సమానంగా భావిస్తాం. అది కుటుంబానికి పరిమితం అవుతాం సాధారణంగా. వసుదైక కుటుంబకం, ఈ కుటుంబంలో నిజంగా కుటుంబ భావన డెవలప్ అయితే సహజంగానే వసుదైక కుటుంబ భావన వైపు కూడా మనం ప్రయాణం చేస్తాం. ఈ భారతీయ కుటుంబ జీవిత విధానం ప్రాచుర్యం పొందితే సహజంగానే ఈ సిద్ధాంతాలు కూడా ప్రాచుర్యం పొందుతాయి అని నేను భావించేవాడిని. 2000 సంవత్సరంలో ఆ మార్పు మొదలైంది. ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన ఇంకొక కీలకమైన సంవత్సరం ఏంటంటే 2011. 2005 గురు పౌర్ణమి నాటి ఇచ్చిన సందేశంలో మాస్టర్కి 2011 గురు పౌర్ణమి నాటికి గురువుల యొక్క ప్రణాళిక పూర్తవుతుంది అని, ప్రపంచవ్యాప్తంగా ఆలోచన, ఆర్థిక, విద్యా విప్లవాలు సంభవించి ఈ గురువుల యొక్క ప్రణాళిక పూర్తయిపోతుంది. ఆ 3 విప్లవాల కారణంగా భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. మాస్టర్కే ఆ 2005లో ఇచ్చిన భవిష్యవాణికి అనుగుణంగానే 2007 నాటికి ఆర్థిక విప్లవం అంటే ఇప్పుడున్న ఆలోచన విప్లవం అంటే మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఏ విధమైన ఆలోచన విధానం వస్తుంది అంటే ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని ప్రాణుల్లో కూడా ఆ ఆత్మే ఉంది, ఆ భగవంతుడే ఉన్నాను, నేనే ఉన్నాను, ఈ భావన అన్ని ప్రాణులలోనూ మనల్ని మనం చూసుకోగలడం, ఈ ఆలోచన విధానం. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబకం. దానికి తగిన ఆలోచన విధానం, ఆలోచన విప్లవం రావాలి ప్రపంచవ్యాప్తంగా. ఆ కుటుంబ భావనకి తగిన ఆర్థిక విధానాలు రావాలి. దానికి తగిన ఈ భావాన్ని ప్రోధి చేసే విద్యా విధానం రావాలి. ఈ 3 రకాల విప్లవాలు ఆ సూక్ష్మ జగత్తు యొక్క ప్రేరణ వలన 2011లో గురువుల ప్రణాళిక పూర్తవడం వలన ఈ 3 విప్లవాలు ప్రపంచంలో వస్తాయి అని మాస్టర్గా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారిపోవాలి, ఇప్పుడున్న విద్యా విధానం మారిపోవాలి. ఇప్పుడున్న విద్యా విధానం స్వార్థాన్ని పెంచుతుంది, కుటుంబ భావాన్ని పెంచట్లేదు. ఇంకా కుటుంబ భావన విచ్ఛిన్నం అయిపోతుంది, కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న విద్యా విధానం ఈ కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలు బలహీనపడిపోతున్నాయి, ఆ ప్రోధి చెందట్లేదు, బలపడట్లేదు. ఎవరి బ్రతుకు వాళ్ళు బతకడం వల్ల ఈ కుటుంబ భావన లుప్తమైపోతుంది. ఆ విధంగా కాకుండా ఒక విద్యా విప్లవం వస్తుంది అని మాస్టర్గా చెప్పడం జరిగింది.
ఆయన ఇచ్చిన అంటే ఆర్థిక విప్లవం రావాలి, విద్యా విప్లవం రావాలి, ఆలోచన విప్లవం రావాలి. ఆయన ఇచ్చిన భవిష్యవాణికి అనుగుణంగా 2007 నాటికి అమెరికాలో ఒక ఆర్థిక విప్లవం వచ్చింది. 2008 నాటికి అది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంగా మారింది. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా 2011 నాటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. అంటే అప్పటి వరకు ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి పాలకుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి తగిన ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా 2011 నాటికి వచ్చాయి. కనీస అవసరాలు ఈ 2008 ఆర్థిక సంక్షోభం వల్ల నిరుద్యోగ సమస్య పెరగడం వల్ల ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారాలి అనే, ప్రభుత్వాల యొక్క విధానాలు, రాజకీయ విధానాలు మారాలి అనే ఆలోచనతో ప్రజా ఉద్యమాలు రావడం జరిగింది. ఈ కనీస అవసరాలు తీర్చలేని పాలకులు మారాలి అని అరబ్ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు జరిగాయి, జాస్మిన్ ఉద్యమాలని. చాలామంది నియంతలు అధికారాన్ని కోల్పోవడం జరిగింది ఆ ఉద్యమాల వల్ల. నిజమైన డెమోక్రసీ కావాలని 2011లో యూరప్ దేశాల్లో ఉద్యమాలు జరిగాయి, అన్ని దేశాల్లో కూడా. అప్పుడున్న పాలక ప్రభుత్వాలన్నీ కూడా మారిపోవడం జరిగింది ఆ ఉద్యమాల వల్ల. సామాన్యులకు మేలు చేసే విధానాలు రావాలి, 1% కార్పొరేట్ వర్గాలకు కాకుండా 90% సామాన్యులకు ఉపయోగపడే విధానాలు, ఆర్థిక విధానాలు రావాలి, రాజకీయ విధానాలు రావాలి అని అమెరికాలో కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఒక ఉద్యమం జరిగింది. అలాగే మన దేశంలో కూడా 2011లో అన్నా హజారే నేతృత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ఆ ప్రజా ఉద్యమం తీవ్ర స్థాయిలో జరగడం జరిగింది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా 2011లో ఆ ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఆ ప్రజా ఉద్యమాల కారణంగా ప్రజల యొక్క ఆందోళనని, ఆ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి పాలకులు, అప్పుడున్న దేశాధినేతలు అందరూ కూడా ఈ అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించారు. ప్రజల యొక్క కనీస అవసరాలు తీరనప్పుడే ప్రజలు ఉద్యమిస్తారు కాబట్టి అంచేత వాళ్ళ యొక్క కనీస అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ భావనతో 2011 తర్వాత ఏం జరిగింది అంటే, ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా అటు అరబ్ దేశాల్లో కానీ ఆ ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి అరబ్ దేశాల పాలకులు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అటు అమెరికాలో కానీ మన దేశంలో కానీ ఒకవైపు కనీస అవసరాలు తీర్చడం ద్వారా ప్రజా ఉద్యమాలు రాకుండా చేసుకోవడం, అధికారం పోకుండా చేసుకోవడం, లేదా అధికారాన్ని నిలబెట్టుకోవడం. రెండు, అధికారం ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవడం ఈ డెమోక్రసీలో. ఈ కారణాలతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ పాలకులు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ ప్రజల యొక్క కనీస అవసరాలకి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, కానీ ప్రజలు వాళ్ళ పనులు చేసే విధంగా వాళ్ళని ప్రభుత్వాలు ఒత్తిడి చేయాలి, నియంత్రించాలి అని ఒక విధానం ఉంటుంది రాబోయే సమాజంలో. దైవీ ప్రణాళిక ప్రకారం ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక విధంగా దైవీ ప్రణాళికలోని భాగమే. ఈ మార్పు 2011లో జరిగింది. ఈ 2011 తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. అందులో ప్రముఖమైనది ఏంటి అంటే, ఈ దైవీ ప్రణాళికకి అనుగుణంగా ఉండే రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో చైనాలో ఉంది. అంటే ఒక ప్రముఖమైన దేశం, ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నాయి కానీ వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా లాంటి దేశాల్లో ఒకే ప్రజా పార్టీ విధానాలు ఉన్న దైవీ ప్రణాళిక ప్రకారం రాజకీయ రంగం ఎలా ఉంటుందంటే ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. ఈ మల్టీ పార్టీ సిస్టమ్ ఉండదు రాబోయే రోజుల్లో ప్రతి దేశంలో కూడా. అన్ని దేశాల్లో ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. అటువంటి ఒక ఒకే ప్రజా పార్టీ ఉన్న ఒక ప్రముఖమైన దేశం చైనా ప్రపంచ ఆర్థిక రంగంలో 2వ స్థానానికి చేరుకుంది. ఆ విధంగా అది చైనా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరుకుంది. చాలామంది అక్కడ సంక్షోభాలని ఆ ప్రభుత్వం కంట్రోల్ చేయడం చూసి, ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం, ఈ డెమోక్రసీ ఉన్న దేశాల కంటే కూడా ఈ డిక్టేటర్షిప్ తరహా దేశాలే ఈ సంక్షోభాలని బాగా పరిష్కరిస్తాయి అనే విశ్లేషణలు కూడా అప్పట్లో చాలా ఎక్కువగా రావడం జరిగింది. అంతేకాకుండా 2011లో ప్రపంచ ఆర్థిక రంగంలో వచ్చిన ఇంకొక ప్రముఖమైన మార్పు ఏంటి అంటే, ఈ ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కడానికి, అప్పుడున్న ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కావాల్సిన స్థాయిలో జీడిపిని పెంచడానికి, జీడిపి పెరిగితేనే ప్రభుత్వాలకు పన్నులు వస్తాయి, ఆ పన్నులు ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయగలవు కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ కూడా ఆ ఆర్థిక మాంద్యాన్ని నుండి తప్పించుకుని ఈ జీడిపిని పెంచడానికి మోడర్న్ మానిటరీ థియరీని, ఒక క్రొత్త థియరీని అమలు చేయడం మొదలుపెట్టింది. మోడర్న్ మానిటరీ థియరీ అంటే ఏంటంటే,
సొంత కరెన్సీలో ఎంత కరెన్సీ ప్రింట్ చేసిన అప్పు చేసినా పర్లేదు. ఇప్పుడు మన ఇండియా ఉంది, రూపాయలు ఎంత అప్పు చేసినా పర్వాలేదు. ఎందుకంటే అప్పులు చేస్తే అవసరమైతే రూపాయలు ప్రింట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రింట్ చేయించి గవర్నమెంట్ అప్పు తీసుకుని తీర్చేస్తుంది సొంత కరెన్సీ. అదే డాలర్లో అప్పు చేస్తే ప్రమాదం, ఆ డాలర్లో మనకు దొరకవు. అలాగే అమెరికా అయినా అంతే, డాలర్లో ఎంతైనా అప్పు చేయొచ్చు. బ్రిటన్ ఉంది, పౌండ్లో ఎంతైనా అప్పు చేయొచ్చు. జపాన్ ఉంది, ఎన్లో ఎంతైనా అప్పు చేయొచ్చు. ఈ మోడర్న్ మానిటరీ థియరీని అంటే దేనికి అంటే అప్పులు చేసి మరీ ప్రభుత్వాలు 2011 నుండి విపరీతంగా సొంత కరెన్సీల్లో అప్పులు చేసి ఈ జీడిపిని పెంచడానికి ప్రయత్నం మొదలుపెట్టాయి. ఆ జీడిపిని పెంచడానికి ఈ అప్పులు దేని ద్వారా జరుగుతాయంటే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా. ఆ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ ప్రింట్ చేస్తుంది, ఆ కరెన్సీని బ్యాంకులు సర్క్యులేట్ చేస్తాయి, అప్పులు ఇస్తాయి. డిపాజిట్లు పెరిగేలా చూస్తారు, ఆ డిపాజిట్ల ద్వారా ఈ అప్పులు పెరిగేలా, రుణ వితరణ పెరిగేలా చేస్తారు. అది బ్యాంకులే ఈ అప్పులు ఏ విధంగా కరెన్సీ ఏ విధంగా సర్క్యులేట్ చేస్తారంటే బ్యాంకుల ద్వారా చేస్తారు. అంచేత ఆ బ్యాంకుల ద్వారా కరెన్సీని సర్క్యులేట్ చేస్తూ అప్పులు విపరీతంగా పెంచుతూ అటు గవర్నమెంట్స్ అప్పులు విపరీతంగా చేయడం మొదలుపెట్టాయి, ప్రజలను కూడా అప్పుల వైపు ప్రోత్సహిస్తూ కార్పొరేట్ సెక్టార్ కూడా సరళంగా ఆ అప్పులు ఇస్తూ ఈ అధిక వస్తు ఉత్పత్తిని అధిక వస్తు వినియోగాన్ని కూడా 2011 నుండి ఇంకా ఎక్కువ ప్రోత్సహించడం మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. దీనివల్ల ఏమైందంటే అధిక వస్తు వల్ల అధిక వస్తు వినియోగం వల్ల 2011 నుండి ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం అనేది చాలా వేగవంతం అయ్యాయి. ఈ ప్రపంచ దేశాలు ఈ అధిక వస్తు ఉత్పత్తిని అధిక వస్తు వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల ఏమైందంటే ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు కూడా విపరీతంగా పెరగడం మొదలయ్యాయి. ఈ కార్పొరేట్ సంస్థలకి కావాల్సిన మానవ వనరులని బ్యాంకులు అందజేస్తే ఆ కార్పొరేట్ వ్యవస్థకి ఆ కంపెనీలకు కావాల్సిన మానవ వనరులని విద్యారంగం అందజేయడం మొదలుపెట్టింది. ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, ఆ మల్టీనేషనల్ కంపెనీలకు కావాల్సిన పెట్టుబడి ఎలా వస్తుందంటే బ్యాంకుల ద్వారా వస్తాయి. కొన్ని బ్యాంకులు ఒక సిండికేట్ ఏర్పడి పెట్టుబడులు ఇస్తూ ఉంటాయి. వాటికి కావాల్సిన మానవ వనరులు కాలేజీలు, స్కూళ్ళు, కాలేజీలు వీటి నుండి లభించడం మొదలుపెట్టింది. ఈ విద్యా వ్యవస్థ కూడా బాగా అంటే ఒక విధంగా 2011 నాటికి ఆర్థిక విప్లవం రావాలి, కానీ ఇక్కడ భూమి మీద ఏమైంది అంటే ఇంకా రివర్స్ అయింది. ఉన్న ఆర్థిక వ్యవస్థే ప్రకృతిని ఒక విధంగా ధ్వంసం చేసే ఆర్థిక వ్యవస్థే ఇంకా బాగా పుంజుకుంది. విద్యా వ్యవస్థ కూడా అంతే. విద్యా వ్యవస్థ ఆ కుటుంబ భావాన్ని, నిస్వార్థతని పెంచాల్సిన విద్యా వ్యవస్థ, మనుషుల డివినిటీని పెంచాల్సిన విద్యా వ్యవస్థ ఈ లాభాపేక్ష ప్రధానంగా ఉండే కార్పొరేట్ కంపెనీల్లో అధిక జీతాలతో ఉద్యోగాలు చేయడానికి వీలుగా మలచబడింది. ఇంకా అది వేగవంతం అయింది విద్యా వ్యవస్థ 2011 తర్వాత. ఆ రెండు విప్లవాలకి వ్యతిరేకమైన పరిస్థితులు భౌతికంగా పెరగడం మొదలైంది అప్పటి నుంచి, 2011 నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో 2014 జూన్లో మాస్టర్ కే శరీరం వదిలే ముందు ఇచ్చిన ఉపన్యాసాల్లో, ఆ సందేశాల్లో భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులే అడ్డంకి. ఎందుకంటే బ్యాంకులు ఉన్నంతకాలం భూమి స్వర్గంగా మారదు, ప్రకృతి విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది. మనిషి సైన్స్ని అడ్డం పెట్టుకుని ప్రకృతిని, ఆ భూమిలో ఉన్న వనరులని ధ్వంసం చేస్తూనే ఉంటాడు. ఈ ప్రక్రియకి కావాల్సిన మానవ వనరులు ఈ స్కూళ్ళు, కాలేజీల ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు. కానీ అవి పోవడాన్ని మానవ జాతి ఇష్టపడాలి అన్నారు మనుషులు. 2011లో ఆ ఆర్థిక మాంద్యంలో ఆలోచన విప్లవం కనుక కరెక్ట్గా వచ్చి ఉంటే ఈ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకుల యొక్క పాత్ర అప్పుడే తగ్గుండేది. డివైన్ ప్లాన్కి అనుగుణంగా ఆర్థిక రంగం తీర్చిదిద్దబడేది. కానీ పోవడాన్ని మనుషులు ఇష్టపడకపోవడం వల్ల ఏమైందంటే అప్పుడున్న ఆర్థిక వ్యవస్థ, అప్పుడున్న విద్యా వ్యవస్థ ఇంకా అవి బలపడ్డాయి 2011 తర్వాత. అంచేత 2014లో ఆయన ఏమన్నారంటే ఈ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు ఇలా ఉన్నంతకాలం మనిషి ఇలాగ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాడు, సెల్ఫిష్గానే ఉంటాడు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ఏ దేశానికి దేశం ఆ దేశం యొక్క స్వార్థం చూసుకుంటుంది. ఏ మనిషికి ఆ మనిషి యొక్క స్వార్థం చూసుకుంటూ ఉంటాడు. ఈ జీడిపిని పెంచడానికి అధిక వస్తోత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల ఈ విధ్వంసం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భూమి స్వర్గంగా మారది పోతే తప్ప. కానీ పోవడాన్ని మనుషులు ఇష్టపడాలి అన్నారు. ఇష్టపడకపోతే ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అమెజాన్ ఆ చీఫ్ అతను ఏమంటాడంటే జెఫ్ బెజోస్, ఇప్పుడు ఇంకా మనకి ప్లాన్ బి ఏమీ లేదు భూగ్రహానికి సంబంధించి. ఈ జీడిపి పెరుగుదల ఎలా ఉంటే తప్ప మన ప్రజలకు కావాల్సిన ఉపాధిని మనం కల్పించలేము. జీడిపి అలా పెరుగుతూ ఉండాల్సిందే.
అంటే ప్రకృతి భూమిలో ఉన్న వనరుల్ని మనం ఇలా తోడేస్తూ ఉండాల్సిందే. భూమిలో ఉన్న వనరులు ఎలాగో సరిపోవు అని చేత ఇంక మనం చంద్రగ్రహం మీద ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, డేటా సెంటర్లు పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని ఇప్పటి నుంచి ఆయన చంద్రగ్రహంలో అవన్నీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అమెరికన్ గవర్నమెంట్ కూడా అతను సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే భూమి మీద ఉన్న వనరులు ఇప్పుడు సరిపోవని. అది పరిస్థితి. అంటే అటువైపు వెళ్తున్నాం మనం. మనుషులు ఇష్టపడకపోతే ఏమవుతుందంటే అలా జరుగుతుంది. భూమిని ధ్వంసం చేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఇంకో గ్రహానికి వెళ్ళడం ఎందుకు. అతను ఎవరు ఎలాన్ మస్క్ అయితే ఏమంటాడంటే, టెస్లా చీఫ్, భూమి మీద ఇంకో రానున్న రోజుల్లో మనం ఎలాగో బ్రతకలేమని చేత మార్స్ మీద మనం కాలనీలు కట్టుకుని బ్రతకాల్సిందే అని చేత ఇప్పటి నుంచి మార్స్ వెళ్ళడానికి అతను కూడా ప్రయత్నం చేయడం మొదలెట్టాడు. అదొక పెద్ద వ్యాపారం. అమెరికన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది వాళ్ళిద్దరికి. అంచేత ఈ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోవడాన్ని ఇష్టపడకుండా ఇప్పుడున్న వ్యవస్థ ఇలాగ కొనసాగాలి అని మనం అందరం అనుకుంటే ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ చెప్పింది జరుగుతుంది. చేత ఆ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోవాలి, ఇష్టపడాలని చెప్తూ ఆయన ఏమన్నారంటే 2019 నాటికే పోవచ్చు అన్నారు. ఒక పాసిబిలిటీ చెప్పారు 2014లో. ఆ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు ఎప్పుడు పోతాయంటే ఆ 2008 ఆర్థిక సంక్షోభం కంటే ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ వ్యాపార సంస్థలు దివాళా తీస్తే, ఆ దివాళా తీయడం వల్ల, ఆ కార్పొరేట్ సంస్థలు దివాళా తీయడం వల్ల ఉద్యోగాలు పోతే ఈ స్కూళ్ళు, కాలేజీలు ఈ ఎడ్యుకేషన్ ఉపాధి కల్పించలేదు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడదామనే ఒక క్రొత్త తరహా విద్యా విధానం వస్తుంది తప్ప ఇప్పుడున్న విద్యా విధానం ప్రాచుర్యం కోల్పోతుంది. తర్వాత క్రొత్తది వస్తుంది. ఎటువంటి వ్యవస్థ రావాలో అటువంటిది వస్తుంది. చేత ఇప్పుడున్న వ్యవస్థలో ఒక అతిపెద్ద సంక్షోభం అది ఎలా ఉండాలంటే 2008 కంటే కూడా తీవ్రంగా ఉండాలి. అప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. కానీ 2019 నాటికి ఏమైందంటే అటువంటి ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డాయి. 2019 చివరి నాటికి మొండి బకాయిల కారణంగా మన దేశంలో ఉన్న ఒక 8 బ్యాంకులు కనుమరుగయ్యాయి. అప్పటికి 26 బ్యాంకులు ఉండేవి. ఒక 8 బ్యాంకులు ఈ మొండి బకాయిల సమస్య కారణంగా బ్యాంకులు నష్టాల్లో ఉండడం వల్ల ఒక 8 బ్యాంకులను తీసుకెళ్ళి వేరే బ్యాంకులు కలిపేశారు. అంతేకాకుండా ఇంకొక ఆంధ్ర బ్యాంకు లాంటి ఇంకొక 6 బ్యాంకులను కలపడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ 2026 కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. 2020 మార్చి కల్లా. అంచేత 2019 నాటికి అటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చే వాతావరణం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. 2019లో మన దేశంలో ఆర్థిక అభివృద్ధి అంటే జీడిపి గ్రోత్ రేటు 7 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.5% క్షీణిస్తే, చైనాలో ఆర్థిక అభివృద్ధి 30 సంవత్సరాల కనిష్ట స్థాయి 6% చేరుకుంది. చైనాలో ఎప్పుడు కూడా సరాసరి 10 కంటే కూడా ఎక్కువ ఉండేది. అప్పటి వరకు కూడా ఎన్నడూ లేనంతగా 6% అప్పటికి తగ్గిపోయింది 2019 నాటికి. అమెరికాలో 2%, యూరోపియన్ యూనియన్, జపాన్, సింగపూర్లలో ఆ యూరోపా దేశాల్లో 1% లోపలికి ఆర్థిక అభివృద్ధి క్షీణించడం జరిగింది. చేత అంతకుముందు అంటే 2019 అంటే అంతకుముందు 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో ఆ వరల్డ్ బ్యాంక్ ఏమని హెచ్చరించిందంటే, అప్పుడు 2019 చివరి నాటికి ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో గత దశాబ్ద కాలంలో ఈ ప్రభుత్వాలు చేసిన అప్పుల వలన ఆ 2008 సంక్షోభం కంటే ఇంకా అతిపెద్ద సంక్షోభం రాబోతోంది అని 2020 సంవత్సరం జనవరి 10న ఆ వరల్డ్ బ్యాంక్ నివేదిక ఇవ్వడం జరిగింది. అటువంటి పెద్ద ఆర్థిక సంక్షోభం రాలేదు. ఎందుచేత అంటే ఆ 2019 చివరిలో కరోనా వైరస్ ఆ అంటువ్యాధి చైనాలో ప్రారంభమయ్యి 2020 మార్చి నాటికి అది ప్రపంచవ్యాప్తంగా ఆవరించింది. ఈ కరోనా వైరస్ ఉపద్రవం వలన ఈ ఆర్థిక సంక్షోభం రాకుండా నివారింపబడింది. ఎందుచేత అంటే ఆ కరోనా వైరస్ కారణంగా ఏమైందంటే ఇప్పుడు మన దేశంలో కూడా లాక్డౌన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పుడు ఏ 5 రంగాల్లో అయితే మనం మార్పులు రావాలని కోరుకుంటున్నామో ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాలు మొత్తం కూడా స్తబ్దంగా మారిపోయాయి ఆ కరోనా వైరస్ వల్ల. అంచేత మళ్ళీ ఈ వ్యవస్థల్ని ఉత్తేజపరచడానికి, ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏం చేసాయి అంటే అన్ని రకాల పరిమితులను ప్రక్కన పెట్టేసి ఇంకా విపరీతంగా అప్పులు చేసి, అప్పులు కుమ్మరిస్తూ, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇంకా విపరీతంగా పెంచేసి, అమెరికాలో అయితే కార్పొరేట్ కంపెనీలు అన్నింటికీ కూడా 3 నెలల పాటు కూర్చోబెట్టి జీతం ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా లిమిటెడ్గా ఇంకొక 3 నెలలు కూడా
ఆ కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే ఆ కోట్లాది మందికి అమెరికా గవర్నమెంట్ కూర్చోబెట్టి మరీ జీతాలు ఇచ్చింది. ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా రకరకాల రూపాల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం ద్వారా, వ్యాపార రంగాలకు సపోర్ట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు అప్పులు చేసి మరి ఈ ఆర్థిక వ్యవస్థని పుంజుకునేలా చేయడం జరిగింది. అంచేత సహజంగా న్యాచురల్గా ఒక అంతకుముందు 10 సంవత్సరాలు చేసిన అప్పుల వల్ల రావాల్సిన ఉపద్రవాన్ని ఈ కరోనా వైరస్ని అడ్డం పెట్టుకుని ఒక విధంగా కరోనా వైరస్ వల్ల ఆ ప్రభుత్వాలు ఇంకా అప్పులు విపరీతంగా చేయడం ప్రారంభించి ఆర్థిక సంక్షోభం రాకుండా ఇప్పుడైతే నివారించడం జరిగింది. కానీ ఏమైందంటే ఈ అధిక అప్పుల ద్వారా, అధిక వస్తు వినియోగం ద్వారా ఈ ప్రకృతి విధ్వంసం, ఈ వాతావరణ కాలుష్యం ఇంకా వేగంగా పెరుగుతూ ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా ఇంకా చాలా వేగంగా పెరగడం మొదలైంది. ఈ పర్యావరణ శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు స్థాయికి చేరుకుంటే పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు అదే ఒక ప్రమాదకర పరిస్థితి, ప్రకృతి వైపరీత్యాల పరంపర ప్రారంభమైపోతుంది అని, ఆ పరిస్థితి 2030 నాటికి వస్తుంది అని ఆ పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది. కానీ 2011 నుండి, ఆ తర్వాత 2020 నుండి కరోనా వైరస్ తర్వాత ఈ అధిక వస్తూత్పత్తి, వాతావరణ కాలుష్యం ఇంకా వేగంగా పెరగడం వల్ల ఏమైందంటే 2030 నాటికి చేరుకోవాల్సిన ఆ ప్రమాదకర స్థాయికి 2024లోనే గ్లోబల్ వార్మింగ్ చేరుకుంది 1.5 డిగ్రీలకి. అంచేత ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే 1.5 డిగ్రీలకి చేరుకుందో 2024కి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల పరంపర ప్రారంభమైపోయింది. ఎక్కడ చూసినా మనం అనేక సందర్భాల్లో రికార్డు స్థాయిలో ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం తీవ్ర స్థాయిలో అతివృష్టి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎటువంటి వైపరీత్యం వచ్చినా సరే, కరువు కాటకాలు ఏర్పడినా దీనికి కారణం గ్లోబల్ వార్మింగే అని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. తరచుగా ఆ విశ్లేషణలు కూడా మన మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ. చేత ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతూ ఒక మహా వినాశనం దిశగానే మనం ప్రయాణం చేస్తున్నాం. అంచేత ఈ రానున్న ప్రకృతి వైపరీత్యాల మాస్టర్కి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఏమవుతుందంటే 90%, దాన్ని మనం వెనక తిప్పలేము, 90% చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ కూడా చెప్పడం జరిగింది. వీడి గురించి కూడా గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది ఈ ఛానల్లో. అయినే కాకుండా ఈ ఎలాన్ మస్క్ కూడా ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, భూమి మీద ఎలాగో ఇంకా మనం జీవించలేం, మనం కుజగ్రహానికి వెళ్ళి కాలనీలు కట్టుకోవాల్సిందే అంటున్నాడు ఆయన. ఇదే ఈ విధానాన్ని వెనక తిరగలేం మనం, ఎందుకంటే జీడిపిని తగ్గించుకోలేం, అంచేత మనం ప్లాన్ బి చూసుకోవాల్సిందే అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడున్న ఈ భారీ పరిశ్రమలతో కూడిన అధిక వస్తు వినియోగం సంబంధించిన ఆర్థిక విధానాల స్థానంలో ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ఆర్థిక రంగం ఎలా ఉంటుందంటే, ఈ భారీ పరిశ్రమను ప్రోత్సహించారు, కుటీర పరిశ్రమను ప్రోత్సహిస్తారు. కుటీర పరిశ్రమలు తయారు చేయాలని వస్తువులనే భారీ పరిశ్రమలు తయారు చేస్తారు. అంతేకాకుండా నిరాడంబర జీవిత విధానాన్ని ప్రోత్సహిస్తారు. సాదా జీవనం ఉన్నత ఆలోచన విధానం అంటాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంత గ్రాండ్గా బ్రతకగలం అనే దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ న్యూ ఇయరాలో ఎలా ఉంటుందంటే మనం ఎంత సింపుల్గా బ్రతకగలం అనే దానికి ప్రాముఖ్యత ఇస్తారు ప్రజలు అని చెప్పడం జరిగింది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య. ఈ జీడిపిని పెంచడానికి గవర్నమెంట్ ఇస్తే ప్రభుత్వాలే కావాలని ఆడంబర జీవితాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆడంబర జీవితాన్ని ప్రోత్సహించకుండా కుటీర పరిశ్రమలతో కూడిన ఆ నిరాడంబర జీవిత విధానాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే అప్పుడు మాత్రమే ఈ మహా వినాశనం నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఏదైనా ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే ఆడంబర జీవితాన్ని వదిలి నిరాడంబర జీవితాన్ని అనుసరిస్తారు. తాత్కాలికంగా జరుగుతుంది. శ్రీలంకలో అలాగే జరిగింది. వాళ్ళకి పెట్రోల్ దొరికినప్పుడు, వంటకి గ్యాస్ ఎల్పిజి దొరికినప్పుడు ఆ స్థానికంగా ఉండే వంట చెరుకు వాటిని ఉపయోగించుకున్నారు, కూరగాయలు పండించారు, ఆ సింపుల్ జీవిత విధానం పాటించారు. కానీ పరిస్థితులు నార్మల్ అయ్యేసరికి మళ్ళీ మనం ఈ ఆడంబర జీవితం ఇప్పుడు ఐడియల్గా ఉంది కాబట్టి ఈ వైభవంగా గ్లోరియస్గా బ్రతకడం అనేది మళ్ళీ అటు తిరిగిపోతాం. కానీ ఆ మార్పు, ఆ సింపుల్గా జీవించడం అనేది కనీస అవసరాలకు ప్రాముఖ్యత ఇస్తూ హాయిగా సంతోషంగా జీవించడానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రానున్న మహా వినాశనాన్ని ఈ మానవ జాతి తప్పించుకోగలుగుతుంది. కానీ ఈ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 దేశాల్లో కూడా మన ప్రక్కనున్న ఇరుగు పొరుగు దేశాలు ఇవి, అటువంటి ఆర్థిక సంక్షోభాలు రావడం జరిగింది. అటువంటి చిన్న చిన్న దేశాల్లో కాకుండా
అమెరికా, చైనా, జపాన్, ఇండియా ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో ఈ ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడే మనం సహజంగానే ఆ సింపుల్ జీవితం వైపు తిరుగుతాం, ఆ నిరాడంబర జీవితం వైపు మొగ్గు చూపుతాం. అప్పుడు ప్రపంచం కూడా వాటిని అనుకరిస్తుంది. చిన్న చిన్న దేశాలు ఫాలో అయితే వాటిని ప్రపంచ దేశాలు అనుకరించవు. పెద్ద పెద్ద దేశాల్లో సంక్షోభం వచ్చి పెద్ద పెద్ద దేశాల్లో ప్రజలు మారితే, అమెరికా, చైనా, ఇండియా, జపాన్ ఇలాంటి దేశాల్లో, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ సమాజం వాటిని అనుసరిస్తుంది. అప్పుడు ఈ ప్రకృతి విధ్వంసం అరికట్టబడుతుంది. చేత ఈ దైవ ప్రణాళిక సంబంధించిన ఇంకొక ముఖ్యమైన కీలకమైన సంవత్సరం ఏంటి అంటే 2025. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దైవ ప్రణాళిక అనుగుణంగా మార్చే ఒక కీలకమైన సంఘటన ఈ 2025లో జరిగింది. ఈ ప్రపంచ దేశాలతో డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వారు ఈ ప్రపంచ వాణిజ్య ట్రేడ్ వార్ వల్ల ప్రపంచ వాణిజ్య రంగం యొక్క తీరుతెల్లనే మారిపోవడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఈ ఆర్థికాభివృద్ధికి ప్రతి దేశం ఏం చేస్తుందంటే ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తుంది. జీడిపిని పెంచాలి అంటే ఎగుమతులు పెంచాలి, ఫారెన్ కరెన్సీ రావాలి. మనకు అవసరమైన దిగుమతి చేసుకోవడానికి ఫారెన్ కరెన్సీ సరిపోతుంది. అప్పుడు ఇటు దిగుమతులు ప్రోత్సహిస్తున్నారు, ఎగుమతులు ప్రోత్సహిస్తున్నారు. జీడిపి పెరగాలంటే వస్తూత్పత్తి పెరగాలి, వస్తు వినియోగం పెరగాలి. వస్తూత్పత్తి పెరగాలి అంటే వస్తువులు మనకు కావాల్సినవి కాకుండా ఇతర దేశాలకు కావాల్సినవి కూడా మనం ఉత్పత్తి చేయాలి. అంచేత అప్పులు చేసి మనం వస్తూత్పత్తి పెంచుతున్నాం. సరే, వస్తూత్పత్తి పెంచినప్పుడు మనకు కావాల్సిన దిగుమతి చేసుకున్న వస్తువులు కూడా పెరుగుతాయి. అలాగే దేశీయంగా కూడా మనం వినియోగం పెంచాలి, దిగుమతి చేసుకున్న వస్తువులు పెరుగుతాయి. అంటే దిగుమతుల వల్ల మనకి జీడిపి పెరుగుతుంది, ఎగుమతుల వల్ల జీడిపి పెరుగుతుంది. దిగుమతులతో వస్తువు వినియోగం చేస్తున్నాం మనం, జీడిపి పెరుగుతుంది. ఇదంతా కూడా దిగుమతుల వల్ల జీడిపి పెరగదు, తగ్గిస్తారు. అది ముఖ్యంగా ఎగుమతుల వల్ల జీడిపి పెరుగుతుంది. అంటే ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థల కింద మారిపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా. 35 సంవత్సరాల నుంచి 1990 వరకు మనం కూడా, మన దేశం కూడా ఎగుమతులకి అంత ప్రాధాన్యత ఇచ్చేది కదా. మన దేశమే కాదు, చైనాతో సహా మనకు బాగా అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకునే వాళ్ళని తప్ప ఎగుమతులు పెంచుకుని దిగుమతులను కంఫర్ట్గా ఉంచుకుందాం ఈ ఆలోచన ఉండేది కాదు. ఈ జీడిపిని బాగా పెంచుకుందాం ఈ ఆలోచన ఉండేది కాదు. కానీ ఈ 1990 తర్వాత మొత్తం ప్రపంచ వాణిజ్య రంగానికి అమెరికా కేంద్ర బిందువు అయింది. సోవియట్ యూనియన్ పక్క తప్పుకోవడంతో అగ్రరాజ్యంగా అమెరికా ఆవిర్భవించి డాలరు ప్రధాన కరెన్సీగా మారడం వల్ల ఆ డాలర్ల కోసం ప్రతి దేశము కూడా అమెరికాతో వ్యాపారం చేయడానికి ఉత్సాహపడింది. ఈ ట్రంప్ వచ్చి అమెరికాకు చేసే ఎగుమతుల మీద పన్నులు వేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఎగుమతులు తగ్గిపోవడం వల్ల ఆ స్వావలంబనకి ఇతర దేశాల మీద ఆధారపడకూడదు, మన కాళ్ళ మీదే మనం ఆధారపడాలి, దేశీయంగా వినియోగాన్ని పెంచుకుంటూ ఈ జీడిపిని పెంచుకుందాం, ఈ పరిస్థితి ప్రపంచ దేశాలకు ఏర్పడింది. ఈ 2025లో ఈ ఆర్థిక రంగంలో వచ్చిన మార్పే కాకుండా ఇంకొక కీలకమైన సంఘటన ప్రపంచ రాజకీయ వ్యవస్థలో జరిగింది. అదేంటంటే చైనా అమెరికాకి ధీటుగా మారింది. 2011 నాటికి రెండవ ఆర్థిక వ్యవస్థగా, రెండవ ప్రముఖ దేశంగా చైనా మారితే, ఇప్పుడు ఆర్థిక రంగంలో ఏ దేశం అగ్రరాజ్యంగా ఉంటుందో ఆ దేశమే ప్రపంచంలో అగ్రరాజ్యం అవుతుంది. ఆర్థికంగా మనం పటిష్టంగా ఉంటే మిలిటరీ శక్తి, అన్ని రకాల శక్తులు పెంచుకోగలుగుతాం. చేత 2025 వచ్చేసరికి ఏమైంది అంటే 2011లో రెండవ స్థానంలో ఉన్న చైనా 2025 నాటికి అమెరికాకి ధీటుగా మారింది. అంతేకాకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్లో చైనాదే పైచేయి అయింది. అమెరికా చైనా మీద పన్నులు పెంచే కొలది చైనా కూడా అమెరికా మీద పన్నులు పెంచుకుంటూ వెళ్ళింది. అంతేకాకుండా ఫైనల్ స్టెప్గా ఏం చేస్తుందంటే అమెరికాకు చేసే అరుదైన లోహాలు, ముఖ్యంగా ఈ కంప్యూటర్స్, రాకెట్స్ ఇలాంటి వాటిలో, మిలిటరీ ఎక్విప్మెంట్స్లో వాడే ఆ మ్యాగ్నెట్స్కి తయారు చేయడానికి కావాల్సిన కొన్ని అరుదైన లోహాలని అవి చైనాలో దొరుకుతాయి ఎక్కువగా, 90%. అమెరికా ఆధారపడి ఉంది చైనా నుండి వచ్చే దిగుమతుల మీద. అవి అమెరికాకి ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టింది చైనా. దాంతో అమెరికా దిగొచ్చి చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ 2025లో చైనాదే పై చేయింది అమెరికా కంటే కూడా. గత 30 సంవత్సరాలుగా అమెరికాకి ఏ దేశం అయితే ఇష్టం లేదో ఆ దేశం మీద ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టింది. అది ప్రపంచ పోలీసు పాత్రను పోషించడం మొదలుపెట్టింది అమెరికా. కానీ చైనా తొలిసారిగా దాన్ని ఢీకొని పై చేయి సాధించడం జరిగింది 2025లో. ఈ 2025లో జరిగిన ఇంకొక కీలకమైన సంఘటన ఏంటంటే
ఇప్పటి వరకు G7 సంపన్న దేశాల కూటమి అంటారు. అమెరికా, కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండు, జపాను, ఇటలీ ఈ దేశాలతో 7 దేశాలతో ఒక కూటమి ఉంది. గత 50 సంవత్సరాలుగా ప్రపంచ రాజకీయ రంగాన్ని, ఆర్థిక రంగాన్ని కూడా ఈ G7 కూటమి ప్రభావితం చేస్తుంది. ఆ G7 కూటమి తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ప్రపంచ ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ నిర్ణయాలు జరుగుతున్నాయి, విధానాలు ఏర్పడుతున్నాయి. ఈ G7 కూటమికి ధీటుగా బ్రిక్స్ దేశాలు కూడా ఎదిగింది 2025 నాటికి. ఒక విధంగా G7 కూటమి యొక్క జీడిపి కంటే కూడా బ్రిక్స్ దేశాల యొక్క జీడిపి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, రష్యా లాంటి ఈ ప్రముఖ దేశాలతో కొన్ని కూటమి ఇప్పుడు ఆ G7 కూటమిని సవాలు చేసే స్థాయికి 2025లో ఆ పరిణామం జరిగింది. కానీ ఆ 2025లో ఈ విధంగా ప్రపంచ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఒక ప్రముఖమైన మార్పులు జరిగాయి. ఆర్థిక రంగంలో ట్రంప్ చేస్తున్న ట్రేడ్ వార్ వల్ల ఏమవుతోంది అంటే ప్రతి దేశం కూడా ఆ నూతన యుగంలో దిగుమతులకు ప్రాధాన్యత ఇవ్వవు. ప్రపంచ వాణిజ్యం పెద్దగా ఉండదు. ముడి సరుకులు దిగుమతి చేసుకుని ఏ దేశానికి కావాల్సిన వస్తువుల్ని ఆ దేశమే తయారు చేసుకుంటుంది. కానీ అంతవరకు మార్పు జరిగినా ఇంకొక మార్పు ఏం జరగాలంటే స్వదేశీ వినియోగాన్ని పెంచడానికి ఇక్కడ పన్నులు తగ్గించడం, ముఖ్యంగా మన GST తగ్గించారు, ఎందుకంటే వినియోగం పెంచాలి అని. కానీ అనవసర వినియోగాన్ని అరికట్టాలి. ఈ స్వదేశీ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా అనవసర వినియోగాన్ని అరికట్టి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకోవడం, అంతేకాకుండా కుటీర పరిశ్రమలతో కూడిన జీవిత విధానాన్ని ప్రోత్సహించినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి విధ్వంసాన్ని, రానున్న మహా వినాశనాన్ని కూడా మనం నివారించుకోగలుగుతాం. కానీ ఇటువంటి కీలకమైన నిర్ణయాలు జరగాలి అంటే ఇప్పుడున్న డెమోక్రసీలో కుదరదు. ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి, తాత్కాలికంగా ప్రజలకి ఇబ్బంది అయినా దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడున్న డెమోక్రసీ సిస్టంలో ఆ పార్టీకి ఓట్లేరు. అయితే ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ చైనా తరహా ఒకే ప్రజా పార్టీ విధానం అమల్లోకి రావాలి. మన దేశంలో కూడా అటువంటి ఒకే ప్రజా పార్టీ విధానం వచ్చినప్పుడే ఆ దీర్ఘకాలికంగా మంచి చేసే నిర్ణయాలను అమలు చేయగలుగుతారు. లేకపోతే ప్రభుత్వాలు వచ్చినప్పుడు అవి అమెరికాలో ఉన్నట్టే అక్కడ ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఒకసారి ప్రతిపక్షం ఉంటుంది, ఒకసారి అధికార పక్షం. ఆ 2 ప్రధాన రాజకీయ పార్టీలు అధికారాలు మారిపోతూ ఉంటాయి ప్రతి 4 ఏళ్లకో లేదా 8 ఏళ్లకో గ్యారంటీగా. ఆ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా మారిపోతున్నాయి. అలా కాకుండా దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది కలిగినా సరే దీర్ఘకాలికంగా ప్రయోజనం కలగాలంటే అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ చైనా తరహా రాజకీయ విధానాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినప్పుడు మాత్రమే, లేదా ఏ దేశంలో ఆ దేశం చైనా ఏదైనా సంక్షోభం వస్తే అది నివారించగలుగుతుంది. 2020 నుంచే కూడా అది ఈ ధనిక పేదల మధ్య ఉన్న తారతమ్యం వల్లే ప్రజా ఉద్యమాలు వస్తాయని గ్రహించి ఆ తారతమ్యం తగ్గించడానికి ట్రై చేస్తోంది. భారీ కార్పొరేట్ కంపెనీలను గ్రో అవనివ్వట్లేదు, ఒక లిమిట్ వరకే గ్రో అవనిస్తుంది. అది ఆ వ్యాపార రంగం మీద అనేక ఆంక్షలు అమలు చేస్తుంది. అది ముందు జాగ్రత్తగా ఉంది. జీడిపి గ్రోత్ రేట్ను కూడా తగ్గించుకుంది. ఒకప్పుడు 10% పైన ఉన్న జీడిపి గ్రోత్ని 5%గా కుదించుకుంది. చేత ఒక ప్రజా పార్టీ ఉన్నప్పుడే ఈ నిర్ణయాలు అమలు చేయగలుగుతాయి. కాబట్టి అటువంటి రాజకీయ వ్యవస్థని అనుసరించిన దేశాలు మాత్రమే రాబోయే మహా వినాశనాన్ని తప్పించుకోగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రకృతి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే హౌ టు అవాయిడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్ అని ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది 5 ఏళ్ల కిందటే. ఫర్దర్గా ఏమాత్రం కూడా కాలుష్యం పెరగకూడదు వాతావరణంలో. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో విడుదలైన కాలుష్యం 200-300 సంవత్సరాల పాటు వాతావరణంలో ఉండిపోతుంది. అంటే 200-300 సంవత్సరాల పాటు ఈ ఉపద్రవాలకు కావాల్సిన కాలుష్యం అంతా ఆల్రెడీ ప్రకృతిలో ఉంది. ఫర్దర్గా ఏమాత్రం ప్రకృతిలోకి కాలుష్యం విడుదలైనా అది ఇంకా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. కానీ ఈ వాతావరణ కాలుష్యం ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవడం ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి. అంచేత అటువంటి నివారించాలంటే ఇటువంటి ఒక గట్టి రాజకీయ పార్టీ అధికారంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉన్నప్పుడే అన్ని పక్షాల ప్రజలు కూడా కలిసికట్టు నిర్ణయం తీసుకుని ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు. అంచేత అటువంటి ఒకే ప్రజా పార్టీ విధానం అనుసరించిన దేశాలే కంట్రోల్ చేయగలుగుతాయి. అటువంటి రాజకీయ విధానం ఉన్న దేశాలే రాబోయే మహావినాశం నుండి తప్పించుకోగలుగుతాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో
వసుదైక కుటుంబకం ఏర్పడుతుంది అని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వివిధ దేశాల మధ్య ఘర్షణ విపరీతంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ నాడు ఇంచుమించు అన్ని దేశాలతో కూడా ఘర్షణ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రతి విషయంలోనూ మిత్రపక్షం ఉండట్లేదు, స్వపక్షం వైరపక్షం అనేది లేకుండా కేవలం తన స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం జరుగుతుంది. కానీ అది సహజంగా ఏమవుతుందంటే 2008 ఆర్థిక సంక్షోభాన్ని అమెరికా ఎలా దాటిందంటే G20 అనే ప్రపంచంలో ఉన్న 20 ప్రముఖ దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ప్రతి 6 నెలలకి సమావేశాలు పెట్టుకుని అందరి యొక్క సహకారంతో అమెరికా బయటపడింది. తాత్కాలికంగా ఇది ఎంత అప్పులు చేసినా సరే మిగతా ప్రపంచ దేశాల యొక్క సహాయంతోనే అది ఆ ప్రభావం లేకుండా చేసుకుంది. కానీ ఇప్పుడు ఏముందంటే ప్రతి దేశం కూడా ఈ ఘర్షణాత్మక వాతావరణంలో ఈ ఆర్థిక ప్రకృతి వైపరీత్యాలని తట్టుకోవడం కష్టమే, ఆర్థిక సంక్షోభాలను కూడా తట్టుకోవడం కష్టమే. చేత ఆ వసుదైక కుటుంబ భావనతో పొరుగు దేశాలతో సామరస్యంగా ఉన్న దేశాలే ఈ మహావినాశనం ఎలాగో తప్పదు. ఇవి తప్పించుకోగలుగుతాయి. మహావినాశనం ఎందుకు తప్పదు అంటే పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వినాశనం జరుగు తీరుతుంది అన్నారు ఆయన. ఎందుకంటే తెలుసు, ఋషులకి తెలుసు, గురువులకి తెలుసు, మనిషి దెబ్బ తగిలితే తప్ప మారడు అని. అయితే వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని తిరిగి సత్యయోగ వాతావరణం వస్తుంది అని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ సంఘర్షణాత్మక వాతావరణం కారణంగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ 2026 నుండి ప్రతి దేశంలో కూడా వినాశకర పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఈ వినాశకర పరిస్థితులే మనుషుల దైవత్వాన్ని పెంచే వ్యవస్థలు ప్రాచుర్యం పొందడానికి దోహదం చేసి భూమి స్వర్గంగా మారడానికి కారణం అవుతాయని, ఆ విధంగా జరగాలి అని కోరుకుందాం. జై గురుదేవ్.